కార్బా అంటేనే మైనింగ్ సంబంధించింది. త్రూఅవుట్స్ ఏషియా కాంటినెంట్లోనే సెకండ్ లార్జెస్ట్ మైనింగ్ అయితే కార్బాలోనే ఉంది. అందుకే దీని పవర్ హబ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అని కూడా అంటారు. మైనింగ్ ఏరియా అదంతా. ఇలా వైడ్ విండోలో రెయిన్ ప్లస్ ట్రైన్ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. కాకపోతే రెయిన్ మనం ఫీల్ అవ్వలేము, అలా నేచర్ని చూస్తూ వెళ్ళిపోవచ్చు. మనందరికీ అంత ఇష్టమైన తిరుమల ఎక్స్ప్రెస్ రేక్ షేర్ అవుతుంది కదా కార్బా ఎక్స్ప్రెస్తోని. ఆ జర్నీ వ్లాగ్ అయితే నేను చేసి చూపిస్తున్నాను. మన తిరుమల ఎక్స్ప్రెస్ వచ్చేసరికి విశాఖపట్నానికి 11:30కి అయితే చేరుకుంటుంది. మళ్ళీ అదే సేమ్ రేకు మెయింటెనెన్స్ అయిపోయి ఫ్రెష్ అప్ అది చేసుకుని మళ్ళీ 9:10కి అయితే రెడీగా ఉంటుంది ఈవినింగ్ విశాఖపట్నంలో కార్బా వెళ్ళడానికి. హాయ్ గైస్, ఇట్స్ ఎ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం విశాఖపట్నం నుంచి కార్బా వరకు వెళ్ళే కార్బా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. మనకు టైం చూసుకుంటే 8:45 అవుతుంది. మన ట్రైన్ వచ్చేసరికి 9:10కి. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తారు, ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద ఉన్నట్టు. ఈ కార్బా ఎక్స్ప్రెస్లో నేనైతే 3 టైమ్స్ అయితే ట్రావెల్ చేయడానికి అయితే వచ్చాను. స్టేషన్ దాకా వచ్చాను. 2 టైమ్స్ అయితే స్టేషన్ దాకా వచ్చాను. వ్లాగ్ అయితే ఇంట్రడక్షన్ ఇచ్చాను అండ్ బ్యాక్ కూడా వెళ్ళిపోయాను కొన్ని రీజన్స్ వల్ల. ఈ 3rd టైం నేను ట్రావెల్ చేయడం. మన ట్రైన్ అయితే రెడీగా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి తోడేసి B420. ఈ కార్బా ఎక్స్ప్రెస్ వచ్చేసరికి ఒక రేక్ షేరింగ్ ట్రైన్ అనమాట. మన తిరుమల ఎక్స్ప్రెస్ వస్తుంది విశాఖపట్నానికి మార్నింగ్ 11:30కి అండ్ ఈవినింగ్ ఇది వచ్చేసరికి 9:10కి కార్బా అయితే వెళ్తుంది. ఇది ఒక రేక్ షేరింగ్ ట్రైన్. ఇది పార్థిపురం నుంచి మన రైల్ పని అయితే కలిసాడు రాజేష్. లాస్ట్ టైం 12868లో కలిసాడు కదా విశాఖపట్నం హౌరాలో. మళ్ళీ ఇప్పుడు తెలుసుకుని కార్బాకి అయితే మీట్ అయ్యాడు అనమాట కార్బా జర్నీ బ్లాక్ చేస్తున్నప్పుడు. చెప్పు ఏదో పార్థిపురం కోసం చెప్తానన్నా. ఏం లేదు ఇప్పుడు మన ఈ ట్రైన్ ఏమో పార్థిపురం నుంచి వెళ్తుంది. అంటే హౌరా చెన్నై మెయిన్ లైన్ కాకుండా ఇది పార్థిపురం అనేది వైజాగ్ నుంచి సంబల్పూర్ సైడ్ రాయపూర్ సైడ్ టిట్లగడ్డ క్రాస్ అవుతుంది అనమాట. సో మెయిన్లీ పార్థిపురం ఏంటంటే పార్థిపురంలో మనకి 2 స్టేషన్స్ ఉన్నాయి. ఆ 2 స్టేషన్స్ అనేది మీరు ఎక్కడ ఉంటాయో అనుకోవచ్చు. భీమవరంలో ఉన్నాయి, ఏలూరులో ఉన్నాయి. బట్ భీమవరం అనేది ఏంటంటే ఒక జంక్షన్ అనమాట. సో నరసాపూర్ నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్లన్నీ భీమవరం టౌన్లో హాల్ట్ ఉన్నాయి, కానీ భీమవరం జంక్షన్లో హాల్ట్ లేదు. కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. బట్ మెయిన్ ప్రిఫరెన్స్ అయితే భీమవరం టౌన్ అనేది భీమవరంలో మెయిన్ రైల్వే స్టేషన్. బట్ పార్థిపురంకి వచ్చేసరికి పార్థిపురం టౌన్, పార్థిపురం 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ ఆగిన ట్రైన్లు కొన్ని అక్కడ ఆగు, అక్కడ ఆగిన ట్రైన్లు కొన్ని ఇక్కడ ఆగు. మేజర్ ట్రైన్లు 2 ఆగుతాయి. ఆ రెవెన్యూ కూడా ఈక్వల్ అనమాట. పార్థిపురం టౌన్ ఈక్వల్, పార్థిపురం కూడా ఈక్వలే. ఎర్నాకుళం, దత్యాబా, వందే భారత్ ఈ ట్రైన్లన్నీ మనకి పార్థిపురంలో హాల్ట్ ఉంది. సో నాగావళి, ఇంకా పూరి, అహ్మదాబాద్ కొన్ని ట్రైన్లకేమో మనకి బెంగళూరు ట్రైన్కేమో పార్థిపురం టౌన్లో హాల్ట్ ఉంది. సో రీసెంట్గా మనకి ఇండియాలోనే ఫస్ట్ టైం మన ఆర్వీఎన్ఎల్ ఏమో గ్యాంగ్మెన్ హట్ అనేది పార్థిపురం టౌన్లో 3D ప్రింటింగ్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసింది. అది కూడా మన పార్థిపురం టౌన్ స్టేషన్ బయట ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆ రూట్లో వెళ్తే సరే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో మీకు పార్థిపురం టౌన్ బాగుంటుంది, పార్థిపురం రైల్వే స్టేషన్ 2 బాగుంటుంది. 3rd లైన్ వచ్చింది, మొత్తం 5 ప్లాట్ఫామ్స్. అమృత్ భారత్ కింద కూడా పార్థిపురం సెలెక్ట్ అయ్యింది. ఇంకా పార్వతీపురం నుంచి కానీ పార్థిపురం టౌన్ కోసం అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం మన ఆర్ఎఫ్ రాజేష్ చెప్పాడు. అంటే ఒక రోజు కలిసి చూద్దాను. బట్ 11:30, 11:40 అయిపోద్ది పార్థిపురం వెళ్ళేసరికి. నాకు తెలిసి స్టేషన్ కూడా అంత దీన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోవచ్చు. బట్ నాకు తెలిసి నైట్ అంతా మనరు జాగరణ చేసి మరి మీకు కంప్లీట్గా అన్ని స్టేషన్లో చూపిస్తారు. పార్థిపురం టౌన్లో పార్థిపురం 2 చూపించాలి మీరు. 2 చూపిస్తారు. సో పార్థిపురం స్టేషన్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎక్స్ట్రాగా ప్లాట్ఫామ్స్ వచ్చి ఫ్యూచర్లో ఇంకా చాలా వస్తాయి అన్నమాట. ఇంకా బోత్ సైడ్ మనకి అమృత్ భారత్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఇక ప్రాబ్లమే లేదు. సో అది మన పార్థిపురం గురించి అయితే. సో ఖచ్చితంగా మీరు లైన్లో ట్రావెల్ చేయండి. ఒరిస్సా, రాయగఢ ఇవన్నీ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఈ వీలైతే కోరాపుట్ సైడ్ కూడా వెళ్ళండి. మన రాజేష్ వచ్చేసరికి చాలా బాగా ఇచ్చాడు ఇంట్రొడక్షన్ పార్థిపురం టౌన్ కోసం. నేనైతే ముందుకెళ్ళి లోకో చూసి వచ్చేస్తాను. టైం అయితే ఇంకా 10 మినిట్స్ మాత్రం ఉంది ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి. ఈరోజు మనల్ని పులిచబోయే లోకో వచ్చేసరికి వ్యాప్సమ్ లోకోమోటివ్. ఇది విశాఖపట్నం డివిజన్కి సంబంధించిన లోకోమోటివే. అండ్ ఇది వచ్చేసరికి జనరల్ కంపార్ట్మెంట్స్, కూర్చోడానికి ప్లేసులు లేవు కానీ నించోవచ్చు. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి B420 లోవర్ బెర్త్ వచ్చింది ముందే. బాయ్, ఆన్ టైం స్టార్ట్ అయిపోయింది. బాయ్.
బాయ్ బాయ్ జాత. ఆన్ టైంకి అయితే స్టార్ట్ అయిపోయింది విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి. స్టేషన్ కోడ్ వచ్చేసరికి విఎస్కేపి. ఇది వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ వాల్తేర్ డివిజన్. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వెళ్ళొస్తాను మరి. మన ఒక ఫేవరెట్ హాట్స్పాట్ ఇది, విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో షెడ్. ఇది మన కోచ్ ఒక పొజిషన్ అనమాట. థ్యాంక్ యూ వెళ్ళిపోన్నా. స్కిప్పింగ్ మరిపాలెం రైల్వే స్టేషన్. మన ఫస్ట్ స్టాప్ అయిన సింహాచలంకి అయితే వస్తాం మనం. మనకు అక్కడ ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది చూసారా, ఆ ట్రైన్ వచ్చేసరికి విశాఖపట్నం స్కిప్ చేసి డైరెక్ట్ దువ్వాడ వెళ్ళిపోతుంది. కిరండల్ విశాఖపట్నం ప్యాసింజర్. స్కిప్పింగ్ కొత్త వలస రైల్వే స్టేషన్. మన సీట్ వచ్చేసరికి లోవర్ బెర్త్ 20. నేనైతే మార్నింగ్ చూపిస్తాను. ఇక్కడ ఫుడ్ స్నాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్నాక్స్ వచ్చేసరికి రాజేష్ తీసుకొచ్చాడు.
వెల్కమ్ టు విజయనగరం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి VZM. ఇక్కడికి 10:05 రావాలి, 10:10 అనమాట డిపాచరు. టోటల్గా 5 మినిట్స్ అయితే ఇచ్చారు. మన ట్రైన్ వచ్చేసరికి 10:08కి వచ్చింది. విజయనగరం వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి భువనేశ్వర్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ రాయగఢ వైపు అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చింది కదా, అదొక రూట్ అనమాట. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి విజయనగరం జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఒక 5 మినిట్స్ డిలేతో. అక్కడ కొన్ని ట్రాక్స్ వెళ్ళిపోతుంది కదా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ భువనేశ్వర్ వెళ్ళే ట్రాక్స్ అవి. మనం టువర్డ్స్ రాయగఢ వైపు వెళ్ళిపోతున్నాము. స్కిప్పింగ్ దొంకిన వలస. బొబ్బిలి స్టేషన్లో ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ట్రైన్ ఇప్పుడే బొబ్బిలి జంక్షన్ అయితే క్రాస్ చేసింది. బొబ్బిలికి అయితే బిఫోర్ టైం వచ్చేసింది, 2 మినిట్స్ ముందే. బొబ్బిలి అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి సాలూరుకి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది. వెల్కమ్ టు పార్వతీపురం రైల్వే స్టేషన్. మన ట్రైన్ అయితే ఆన్ టైంకి వచ్చేసింది. పార్వతీపురం రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి PVP. ఇది వచ్చేసరికి 1908 అండ్ 1909లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. మన రాజేష్ అయితే దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, ఇంకా నేనైతే చెప్పవసరం లేదు. ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత పార్వతీపురం స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ పార్వతీపురం. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ అనమాట. జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది. పార్వతీపురంకి 2 స్టేషన్స్ అయితే ఉంటాయి. మాటల్లోనే మనం పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్కి అయితే వస్తాము. ఇది వచ్చేసరికి పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి PVPT. ఆన్ టైంలో ఉంది మన ట్రైన్. మన ట్రైన్ వచ్చేసరికి పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి 11:29కి అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్. రాయగఢ ఫేమస్ బ్రిడ్జ్ ఇది.
వెల్కమ్ టు రాయగడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి RGDA. ఇదైతే ఒరిస్సాలో ఉంటుంది, కానీ ఇక్కడైతే చాలా మంది తెలుగు వాళ్ళు అయితే ఉంటారు. రాయగడ్కి రైట్ టైం వచ్చేసరికి 12:05కి రావాలి అండ్ 12:10కి డిపార్చర్ అవ్వాలి. సో మన ట్రైన్ వచ్చేసరికి 5 minutes డిలేలో మాత్రమే ఉంది. ఇక్కడికి 189 kilometers అయితే కవర్ చేసింది మన కార్బా ఎక్స్ప్రెస్. అండ్ రాయగఢ్ వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది అండ్ వాల్తేర్ డివిజన్. ఆ ట్రైన్ వచ్చేసరికి బిలాస్పూర్ నుంచి తిరుపతి అయితే వెళ్తుంది. రేక్ షేరింగ్ ట్రైన్ అది 2 రోజులు బిలాస్పూర్కి, మిగిలిన 5 రోజులు పూరికి అయితే వెళ్తుంది ఆ ట్రైన్. మన కార్బా ఎక్స్ప్రెస్ వచ్చేసరికి రాయగఢ్ స్టేషన్ నుంచి 12:18కి అయితే స్టార్ట్ అయిందనమాట. సో 3 minutes డిలేతో. చాలా నీట్గా పెద్దగా ఉంది రాయగఢ్ రైల్వే స్టేషన్. అండ్ గైస్ టైం చూసుకుంటే 12:30 అవుతుంది. రాయగఢ్ తర్వాత చిన్న చిన్న స్టేషన్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత టెట్లగర్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇఫ్ పాసిబుల్ టెట్లగర్ అయితే చూపిస్తాను, లేదంటే ఎర్లీ మార్నింగ్ రాయ్పూర్ అయితే చూపిస్తాను. ఏ గైస్ గుడ్ మార్నింగ్. మనం వచ్చేసరికి రాయ్పూర్కి అయితే వచ్చాము. రాయ్పూర్ స్టేషన్ కూడా వచ్చేసరికి 6, ఇక్కడికి వచ్చేసరికి 7:10కి వచ్చాము. ఇక్కడ లోకో రివర్సల్ ఉంటుంది మనకి యాజ్ పర్ తిరుమలకు ఉన్నట్టుగానే. నైట్ అంతా రన్ అయితే చూసుకుంటే చాలా డీసెంట్గా ఉంది. మరి 120, 130 అని చెప్పలేను, కానీ బాగుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి రాయ్పూర్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది 7:30కి. సో 10 minutes డిలేలో ఉన్నాము, కానీ రాయ్పూర్కి మాత్రం ఆన్ టైంకి వచ్చేసింది. మనం ఇక్కడ డైరెక్షన్ చేంజ్ చేసుకుని వెళ్తున్నాము. అండ్ మనం వచ్చేసరికి ఈ డైరెక్షన్లోనే వచ్చాము విశాఖపట్నం నుంచి. మనం లోకో రివర్సల్ చేసుకుని ఇప్పుడు వెళ్తున్న డైరెక్షన్లో వెళ్తున్నాము. అండ్ ఈ ట్రైన్ రన్ కోసం చెప్పాలంటే నైట్ అయితే రన్ అయితే స్మూత్గా ఉంది. మరి 120 అని చెప్పలేను, కానీ 110, 115 వరకు అయితే మెయింటైన్ చేశారు. అండ్ కోచ్ పొజిషన్ కానీ చూసుకుంటే యాజ్ పర్ మన తిరుమలకు ఉన్నట్టుగానే థర్డ్ ఎకానమీ ఉంటుంది. థర్డ్ ఏసీలు అయితే 5 ఉంటాయి. అండ్ సెకండ్ ఏసీ ఉంటుంది, ఫస్ట్ ఏసీ ఉంటుంది. ముందు 2 జనరల్ కోచెస్, లాస్ట్ 2 జనరల్ కోచెస్, 6 స్లీపర్ కోచెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి రెగ్యులర్ రన్నింగ్ ట్రైన్ 9:10కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ కార్బో వచ్చేసరికి నెక్స్ట్ డే 11:15కి అయితే చేరుకుంటుంది. అండ్ 14 hours టైం అయితే తీసుకుంటుంది. డీసెంట్ రన్ అయితే ఉంటుంది. వందే భారత్.
చాలా డీసెంట్గా ఉంది స్పీడ్ మాత్రం. స్కిప్పింగ్ సిలియారి రైల్వే స్టేషన్. ఆ ఫ్యాక్టరీ వచ్చేసరికి సిమెంట్ ఫ్యాక్టరీ. ఛత్తీస్గఢ్లో చాలా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఎందుకంటే ఛత్తీస్గఢ్లో లైమ్ స్టోన్ అనేది బాగా ఎక్కువగా దొరుకుతుంది అనమాట. సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది. ఆ ఫ్యాక్టరీ వచ్చేసరికి సెంచురీ సిమెంట్ ఫ్యాక్టరీ. వెల్కమ్ టు టిల్డానోరా రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చేసరికి 8-7కి అయితే వచ్చింది. మనం వచ్చేసరికి సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఉన్నాము. అండ్ $22,868 हजरत निजामुद्दीन दुर्ग हमसफर एक्सप्रेस. నా బెర్త్ వచ్చేసరికి ఇదే అనమాట, లోవర్ బెర్త్. చాలా బాగుంది కోచ్ మాత్రం. ఛార్జింగ్ సాకెట్స్ అవి ఇచ్చారు అండ్ ఇండివిజువల్గా ఇచ్చారు. చాలా బాగుంది కోచెస్. అండ్ బెడ్ షీట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఇచ్చారు. తీస్తున్నప్పుడు వేడిగా ఉన్నాయి బెడ్ షీట్స్. ఇలా వైడ్ విండోలో రెయిన్ ప్లస్ ట్రైన్ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. కాకపోతే రెయిన్ మనం ఫీల్ అవ్వలేము,
అలా నేచర్ని చూస్తే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు బాట్పార అనే స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BYT. ఇక్కడికి వచ్చేసరికి 8:30కి అయితే చేరుకుందనమాట మన కార్బా ఎక్స్ప్రెస్. మనం బాట్పార స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన 5 మినిట్స్ తర్వాత ఇలాగ అవుటర్లో అయితే ఆపారు. మనం బెలాస్పూర్ అవుట్స్కట్స్లో ఉన్నాము. ఈ రేక్ వచ్చేసరికి హటియా, టాటానగర్, బెలాస్పూర్ రేక్ షేరింగ్ ట్రైన్. ఇది 18113, 18114.
గైస్ వెల్కమ్ టు బిలాస్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి పిఎస్పి. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 9:10కి రావాలి, 9:20కి డిపార్చర్, అండ్ మన ట్రైన్ వచ్చేసరికి 9:15కి అయితే వచ్చిందనమాట. బిలాస్పూర్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఆన్పూర్ జంక్షన్కి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ ఇది వచ్చేసరికి సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది, అండ్ బిలాస్పూర్ డివిజన్. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అనమాట. 2 ఆలు బోండా సబ్జీ ఇచ్చారు. 30 రూపీస్ ఛార్జ్ చేశారు ఈ రెండింటికి. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి బిలాస్పూర్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది 9:25కి. ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ అయితే ఆపారు ఇక్కడ. అండ్ బిలాస్పూర్ స్టేషన్ కానీ చూసుకుంటే బిలాస్పూర్ స్టేషన్లో టోటల్గా 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అందులో 3 అయితే టెర్మినల్ ట్రాక్స్ అనమాట. టెర్మినల్ ప్లాట్ఫామ్స్ ట్రాక్స్ అనేవి అక్కడితో ఎండ్ అయిపోతాయి. మిగిలిన 5 అయితే కంటిన్యూషన్ అయితే అవుతాయి అనమాట. బిలాస్పూర్ దాటిన తర్వాత టోటల్గా 4 ట్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటర్ ఫ్లో చూడండి ఎంత ఎక్కువ ఉందో. ఇటుపక్క మ్యాక్సిమం చాలా వరకు గూడ్స్ ట్రైన్స్ తిరుగుతున్నాయి, చాలా ఎక్కువగా తిరుగుతున్నాయి గూడ్స్ ట్రైన్స్. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో లైమ్ స్టోన్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంటుంది. అది సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అది వెల్కమ్ టు అకల్తారా రైల్వే స్టేషన్. ఇక్కడికి 9:47కి రావాలి. మన ట్రైన్ వచ్చేసరికి 9:53కి వచ్చింది. సో 5 మినిట్స్ డిలేలో ఉందన్నమాట. ఇందాక ప్యారలల్ రేస్ మన ట్రైన్ ఇప్పుడే జంజిగిర్ నైలా స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది 10:12కి. ఒక 3 మినిట్స్ డిలేలో ఉంది మన ట్రైన్. ఇక్కడికి వచ్చింది ఒక 2 మినిట్స్ ఆగింది, వెంటనే స్టార్ట్ అయిపోయింది.
వెల్కమ్ టు చంపా జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు చంపా జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి రాయగారికి అండ్ రౌర్కెల్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చిన రూటు ఎల్లబోయే రూటు. అండ్ మన ట్రైన్ కూడా ఎక్కడి నుంచో రూట్ డైవర్షన్ అయితే తీసుకుంటుంది అనమాట టువర్డ్స్ కార్బాకి. అండ్ మన ట్రైన్ రేక్ షేరింగ్ కోసం మనం చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసరికి విశాఖపట్నంలో మధ్యాహ్నం తిరుమల ఎక్స్ప్రెస్గా తిరుపతి వెళ్తుంది. అక్కడ రోకో రివర్సల్ చేసుకుని కడప అయితే వెళ్తుంది. కడప నుంచి గుంతకల్కి అయితే ఈ మధ్య స్పెషల్ ఎక్స్ప్రెస్గా నడుపుతున్నారు. అండ్ గుంతకల్ నుంచి మళ్ళీ కడప అయితే వస్తుంది. మెయింటెనెన్స్ చేసుకుని వాటర్ ఫిల్లింగ్ చేసుకుని కడప నుంచి తిరుపతి అయితే వస్తుంది తిరుమల ఎక్స్ప్రెస్ గా. అక్కడ లోకల్ రివర్సల్ చేసుకుని విశాఖపట్నం అయితే వస్తుంది. విశాఖపట్నం 11:30కి వచ్చిన తర్వాత అదే రోజు రాత్రి 9:10కి అయితే కార్బా ఎక్స్ప్రెస్ గా కార్బాకి అయితే బయలుదేరుతుంది అనమాట. మరుసటి రోజు 11:15 కల్లా కార్బా చేరుకుంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4:30 కల్లా స్టార్ట్ అవుతుంది అనమాట కార్బా ఎక్స్ప్రెస్ గా. ఐ మీన్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ గా కార్బా నుంచి. అదే విశాఖపట్నానికి అయితే 7:10కి అయితే చేరుకుంటుంది. 7:10కి చేరుకుని మధ్యాహ్నం 2:10కి అయితే రెడీగా ఉంటుంది అనమాట మళ్ళీ తిరుమల ఎక్స్ప్రెస్ గా. మనకు చూసుకుంటే స్టార్టర్ సిగ్నల్ అయితే వచ్చేసింది. సో వీ కెన్ ప్రొసీడ్ రైట్ నౌ. బాయ్ బాయ్ చంపా జంక్షన్. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ రాయగారు రోర్కల్ వెళ్ళారు ట్రాక్స్ అవి. మనం ఇలా టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాం టువర్డ్స్ కార్బా. ఈరోజు క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. క్లౌడీగా ఉంది. మార్నింగ్ అయితే వర్షం కూడా పడింది. బాల్పూర్ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. ట్రాక్ మెయింటెనెన్స్ అవుతుంది. సో అందుకే ట్రైన్ స్లోగా వెళ్తుంది.
అంటేనే మైనింగ్ సంబంధించింది త్రూఅవుట్స్ ఏషియా కాంటినెంట్లోనే సెకండ్ లార్జెస్ట్ మైనింగ్ అయితే కార్బాలోనే ఉంది. అందుకే దీని పవర్ హబ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అని కూడా అంటారు, ఇండస్ట్రియల్ హబ్ కూడా. కొటారి రోడ్ అనే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఇది వచ్చేసరికి ప్రతిరోజు రన్నింగ్ అయ్యే ట్రైన్ అనమాట. ఎవ్రీడే 9:10కి అయితే ఉంటుంది ఈవినింగ్ విశాఖపట్నంలో. అండ్ కోర్బా వచ్చేసరికి నెక్స్ట్ డే 11:15కి అయితే చేరుకుంటుంది. టోటల్గా ట్రావెల్ చేసే కిలోమీటర్స్ వచ్చేసరికి 730 కిలోమీటర్స్. అండ్ తీసుకునే టైం వచ్చేసరికి 14 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. అండ్ ట్రావెల్ చేసే స్టేట్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ అనమాట. మనం ఉర్గా అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. ఇక్కడైతే థర్డ్ లైన్ వర్క్స్ కూడా అవుతున్నాయి. మైనింగ్ ఏరియా అదంతా. అది థర్డ్ లైన్ వర్క్స్ కాదు, అది ఆ ట్రాక్ అలా మైనింగ్ ఏరియాకి వెళ్తున్నట్టుంది. మైనింగ్ ఏరియా అనుకుంటా ఇదంతా. ఈ ట్రైన్ వచ్చేసరికి కార్బా నుంచి ఇట్వారి, ఇట్వారి నుంచి బిలాస్పూర్ రేక్ షేరింగ్ ట్రైన్. ఇది 18240, 18239, 12856 అండ్ 12855. కార్బా కోచ్ మెయింటెనెన్స్ ఏరియా.
వెల్కమ్ టు కార్బా. చూసారా మన తిరుమల ఎక్స్ప్రెస్ ఎంత దూరం ప్రయాణిస్తుందో. గైస్ మనమైతే కార్బా స్టేషన్కి అయితే చేరుకున్నాము 11:20కి. ఒక 5 minutes డిలేతో మన తిరుమల ఎక్స్ప్రెస్ చూసారా ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో. అండ్ ఈ జర్నీ వ్లాగ్ అయితే నేనైతే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ జర్నీ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్. కార్బా రైల్వే స్టేషన్ బయట అయితే ఎలా ఉంటుంది, రీమోడలింగ్ చేస్తున్నారు. కార్బా అనేది డెడ్ అండ్ రైల్వే స్టేషన్ అయితే కాదు. ఇక్కడ నుంచి 7 kilometers ముందు వెళ్తే గోయవరా రోడ్ అనే స్టేషన్ వస్తుంది. అది డెడ్ అండ్ రైల్వే స్టేషన్.